దేవనామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరింత వరకు మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించున్నాం. తిరిగి దైవ లేఖనాల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్యా, వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి మాకు మీ కృపా సన్నిధి ఇచ్చిన వందనాలయ్యా. మీ సన్నిధిలో చేరి ఉన్న మేమందరం కూడా మీ కృప చేత మమ్మల్ని కరుణించండి. రాలేని బిడ్డలు కూడా వచ్చుటకు మీరు సిద్ధపరచండి, సహాయించి దేవా. పాఠం ద్వారా మీ నామాన్ని కనపరచుదాం. తిరిగి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 21వ వచనములో మనం చూసినట్లయితే ఆఖరి లైన్లో ఒక మాట ఉంది. దేవుని యొక్క వాక్యము శక్తి గలదై, ఏ వాక్యం అంట? శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడే అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యము మనం నేర్చుకుంటా ఉన్నాం. వాక్యం ఎలాంటిదంట? శక్తి కలిగినది కనుక వాక్యం మనం ఏం చేయాలి? సాత్వికముతో అంగీకరించాలి. ప్రియమైన వాళ్ళ, వాక్యము శక్తి కలిగినది, అది కృపా సహితమైనది, అది చాలా బలము కలిగినదై ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము మనం 119వ కీర్తనలో మనం చూసినప్పుడు అక్కడే ఉన్నదంటే దేవుని యొక్క వాక్యములో 119లో 105వ వచనములో వాక్యం మనకు కనబడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రియమైన వాళ్ళ, ఎందుకు శక్తి కలిగినది అంటే వాక్యము. ఎందుకు మనం సాత్వికముతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించాలి అంటే, ఇక్కడ అంటా ఉన్నాడు కదా, దేవుని యొక్క వాక్యం మానవుడికి ఏముందంట? దీపములాగా ఉంది మానవుడికి. అందుకని నీ పాదములు కన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపములు, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, అందుకనే ఇక్కడ శక్తి కలిగిన వాక్యం. ఎందుకు శక్తి కలిగినదని యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఎందుకు సాత్వికముతో మనం అంగీకరించాలి అంటే, వాక్యము శక్తి కలిగినది, వాక్యము బలమైనది. అందుకే మనం సాత్వికముతో దాన్ని అంగీకరించాలి. ప్రియమైన వాళ్ళ, వాక్కు దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉన్నది, వాక్యము దేవుని యందు ఉన్నది, వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చిందని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకనే వాక్యము శక్తి కలిగింది. ఎందుకంటే అది కృపా సత్యము కలిగినది, వాక్యము నిత్య జీవము కలిగినదై ఉన్నది. అందుకే వాక్యము మన పాదములకు ఎలా ఉందంట? దీపముగా ఉంది. మన త్రోవల్లో అది ఏం చేస్తా ఉంది? మనం చక్కగా నడిపిస్తా ఉన్నది. ప్రియమైన వాళ్ళ, అందుకనే దేవుని యొక్క వాక్యములో ఆ యాకోబు భక్తుడు చెబుతూ అంటున్నాడు, ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని యొక్క మాట. 119లో 11వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 119లో 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని. ప్రియమైన వాక్యం ఎలాంటిది అంటే, ఎలాంటి శక్తి కలిగినది అంటే, వాక్యం ఉంటే మన హృదయంలో ఏం చేయం? మనం పాపము చేయటానికి వీలు ఉండదు. అందుకే అంటారు, నీ ఎదుట నేను
పాపము చేయకుండా ఉండినట్లు ప్రమైన వారు చేయకుండా ఉండుటకు ఏమట్టి పెట్టుకున్నాడంట ఆయన? నా నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని ప్రభుత్వమైన వారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యము రక్షించుటకు శక్తి కలిగినదే కాక మానవుల యొక్క దారులన్నిటిలో కూడా చక్కగా నడిపించేదై ఉంది. అంతేకాదు ఇక్కడేమంటున్నాడంటే పాపము చేయకుండా ఉండుటకు ఏం చేసిందంట వాక్యము? నిన్ను కాపాడిద్ది పాప మార్గంలో పోకుండా. అందుకని యవనలు దేని చేత తన నడవను శుద్ధి చేసుకుందంటే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట బట్టి. దేవుని యొక్క వాక్యం అంటున్నాడు యవనలు ఎలాగా చక్కగా సరిగా నడవాలి అంటే, ఎలాగా రక్షించబడతారు అంటే, యవనలు దేని చేతనగా తమ నడవను శుద్ధిపరుచుకుందునంటే దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా మనము చూడాలి, జాగ్రత్తగా మనము వినాలి. అందుకని అంటున్నారు దేవుని యొక్క వాక్యము ఎందుకని ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినదని యాకోబు భక్తుడు రాస్తూ ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యం ఒకటి నీ పాదములకు దీపము, నీ త్రోవలన్నిటికీ ఏలు. ఏ త్రోవలు నువ్వు పాపములోనికి పోకుండా నీ దారులు సరి చేసుకోవాలంటే ఏముండాలంటున్నాడు? నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. ఇక్కడ ఎవరు సరి చేయటానికి ఏముండాలంట? దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలకించాలి యవనస్తులైనట్టు వారు. అందుకని ఒకటి మనం నడిపెత్తమే కాదు, మన జీవితాలను బాగు చేయడమే కాదు, ఆయన వాక్యము ద్వారా మనం పరిపూర్ణమి అవుతాం. దేవుని యొక్క వాక్యము 38వ వచనం అంటున్నారు, నువ్వు ఇచ్చిన వాక్యము మనస్సులో ఏం కలిగేస్తుంది? భయము పుట్టిస్తా ఉంది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచు. ఏం పుట్టిస్తా ఉందంట? వాక్యం మానవుడు హృదయంలో ఏం పడుతుంది? భయం, భయం, భయం. మాట్లాడాలన్న భయం, ఏది చేయాలన్న భయం, భయం ప్రభుత్వమైన వారు. అందుకని వాక్యం మన హృదయంలో దొరకండి, మనకి ఎలాంటిది ఉంటుంది? భయం, పాపం చేయము, చేయాలను అని దేవుని యొక్క వాక్యములో పత్రికలో రాస్తా ఉన్నాడు. ఏమంటాడు? వాక్యము పాపము చేయలేదు, చేయాలని కూడా వీలు ఉండదు ప్రభుత్వమైన వాళ్ళు. అందుకనే చెబుతూ అంటున్నాడు కదా దేవుని యొక్క వాక్యము గురించి. దేవుని యొక్క వాక్యము ఆయన ఇచ్చిన మాట మనసుల్లో భయమును పుట్టిస్తుంది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అంటున్నాడు ప్రభుత్వమైన. మనము కూడా భయభక్తులు కలిగి ఏం చేయాలన్నాడు? వాక్యుని యెహోవాను సేవించాలి. ఏం కలిగి ఉండాలి? మనం సేవించాలి అంటే భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉండాలంటే అట్లా ఆయన వాక్యం మనలో ఉండాలి ప్రభుత్వమైన వాళ్ళ. అందుకనే వాక్యము ఎందుకు శక్తి కలిగినది అంటే, ఎందుకు ఆత్మలను రక్షిస్తుంది అంటే, పాపము నుండి తప్పించింది వాక్యము. అంతేకాదు దేవుని యొక్క వాక్యము నీ దారులన్నీ కూడా సరిచేసేది వాక్యమే. నీ మార్గాలన్నీ, చెడు మార్గాలన్నీ కూడా సరిచేసేది ఏంటండి? వాక్యమే ప్రభుత్వమైన వాళ్ళ. అందుకని చెప్తున్నాను. అంతేకాదు దేవుని యొక్క వాక్యం అన్నాడు, నా ప్రాణం వంటి అతుక్కున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించాను. వాక్యము సరిచేసేదే కాకుండా వాక్యం చెప్తున్నా బ్రతికిస్తున్నా అంటే 25వ వచనంలో అంటున్నాడు. ఏమన్నాడండి? నీ వాక్యము నన్ను బ్రతికిస్తా ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? జీవాహారం లాంటిది. ఎందుకని? దేవుడు ఏమన్నాడు? మానవుడు రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ప్రభుత్వమైన వాళ్ళ.
వాక్యం మన హృదయాల్లో ఉంటే ఒకటి మన మార్గాలు సరిచేసింది, మనకి భయం పుట్టించింది, మనల్ని బ్రతికించింది. ప్రభుత్వమైన వారు అందుకనే వాక్యము శక్తి కలిగినదై మానవులను రక్షించేదిగా ఉన్నది. అందుకే భక్తుడైన భక్త కోడి అని యాకోబు భక్తుడు రాస్తూ దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంటే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ప్రభుత్వమైన వారు అందుకని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నది. ఏమంట? ఆత్మలను రక్షించుటకు. ప్రభుత్వమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము సాత్వికము అంగీకరించాలి. మనం ప్రభుత్వమైన వాళ్ళ వాక్యాన్ని ఎలా అంగీకరిస్తా ఉన్నాం? మనం దేవుని మాటకి మనం లోబడుతున్నామా? దేవుని మాటకి మనం విధేయమవుతున్నావా? ఇదేదో అమ్మందే దేవుని మాట మన హృదయాల్లోకి రానే రాదు. గర్విష్ఠుడా, నీ గర్వం బట్టి నేను చాటును ఏడ్చుకుంటా ఉన్నా. ప్రభుత్వమైన వాళ్ళు అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్యము మనకేం చేసిందంట? మన జీవితాలని బాగు చేసింది. పేతురు పత్రికలు అంటాడు దేవుని యొక్క వాక్యం గురించి. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట పత్రిక పేతురుకు రాసిన మొదటి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 3వ వచనం అంటున్నాడు, సమస్త దుష్టత్వమును సమస్తమైన కపటమును ఏషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని శిశువును పోలిన వారి నిర్మలమైన వాక్యములను పాలను రక్షణ విషయంలో ఎదుగుని మెత్తు ఆ పాలను అపేక్షించుంది. వాక్యం ఎక్కడ ఎలాంటిదంతా మనం చూసినట్లయితే వాక్యం మనసు నిర్మలమైన వాక్యము పాల వంటిది. ఎలాంటిది? పాల వంటిది వాక్యం. ప్రభుత్వమైన వాళ్ళు అందుకని ఇక్కడ చెబుతూ అంటున్నాడు, మనము నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తం ఆ పాలు మనం ఏం చేయాలంట? అపేక్షించువారువై ఉన్నారు. అందుకనేదంటే ఈ వాక్యము నిర్మలమైనది, ఈ వాక్యము చాలా పవిత్రమైనది. పాలు ఎలాంటి పాలు ఎలాంటివి? అందుకని ఇక్కడ అంటాడు దేవుని యొక్క వాక్యం ఏమన్నాడంటే ఈ యొక్క పాల వాక్యము రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మీరు ఆ పాలను అపేక్షించువారై ఉన్నారు. అంటే వాక్యం మనం ఏం చేయాలంట? మన జీవితంలో దినదినము తింటూ ఉండాలి. వాక్యం పాల వంటిది, అది నిర్మలమైనది కనుక ఆ వాక్యం మన జీవితములు మన హృదయములు జీర్ణము చేసుకోవాలి. వాక్యం మనకు అవగాహన అవ్వాలి. వాక్యం మన హృదయాల్లో ఉండాలి. ఆ వాక్యాన్ని మనం తింటామంటే ధ్యానించుతూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? మన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. చాలా మంది కూర్చుంటారు. కూర్చున్నప్పుడు వారు ఏదో ఆలోచిస్తూ ఉంటే మనం ఏమనుకుంటాం? ఏదో ధ్యానంలో ఉంటాం. అలాగే వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? ధ్యానించాలి. అందుకే కీర్తనకారుడు ఉంది, నీ వాక్యాలు నేను దివారాత్రులు ఏం చేస్తున్నాడంటే ఆయన దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ప్రభుత్వమైన వాళ్ళ వాక్యం మనం ఏం చేయాలి? దివారాత్రులు ధ్యానించాలి. అదే తిరుగుతాం అంటే అదే బలం. ప్రభుత్వమైన వాళ్ళం పశువు కనుక గడ్డి తిని నవ్వు పదే ఏం చేసింది? ఇది బలం కోసమై నవ్వున. అలాగే మనం పడిన వాక్యాన్ని ఏం చేసుకోవాలి? ఆలోచనలోకి తెచ్చుకుని దాన్ని అవగాహన చేసుకున్నట్టుగా మన హృదయాల్లో దాన్ని ఏం చేసుకుంటున్నాను అనుకుంటా ఉండాలి. అందుకని వాక్యం ఎలాంటిదంటే నిర్మలం వంటిది,
అది పాల వంటిది కనుక అది మనము అపేక్షించుతూ ఆ పాల విషయము అనగా ఆ వాక్య విషయమును మనము ఏం చేయాలి, అవగాహన తెచ్చుకోవాలి, అదే ధ్యానించుతాం. అందుకే నీ వాక్యాన్ని నేను దివారాత్రులు ధ్యానించుతూ ఉన్నాను. అంతేకాదు, నీ వాక్యాన్ని నేను ధ్యానంలో తెచ్చుకున్నాడు ఎట్లా ఉందంట, రాత్రి యందు ప్రభు మెదడ నాకు దొరికినట్టుగా ఏం చేస్తుంది, నా ప్రాణము తృప్తిగా ఉన్నది. అంటే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏమండి మనకి ఎలా ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎలా ఉండాలి ఏమండి అంటే మనం పదే పదేగా ఆ వాక్యాన్ని ధ్యానంలో వచ్చినప్పుడు మన జీవకి ఎంతో మధురముగా ఉండాలి. అవునా కదా, వాక్యం ఉంది నా జీవకి ఎంతో మధురముగా ఉన్నది. అందుకని వాక్యము మన జీవితానికి ఎంతో మధురముగా ఉండాలి. అందుకని అలాంటి యొక్క మధురమైన ఏమండి ప్రవర్తన మనలో రావాలి. ఆ ధ్యానములు ఆ యొక్క వాక్య శక్తి మన జీవితానికి అవగాహన అయినప్పుడు మనకేమొస్తుంది, ఏమొస్తుందండి, ఆ యొక్క ప్రవర్తన అంతయో మారి మనం ఎలా ఉంటాం, వాక్యమును బట్టి మనం ఉత్తరిస్తామని చేయబడ్డాం కనుక ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాలు మారినాయి కనుక ఆ వాక్యాన్ని బట్టి మనం యేసు ప్రభు వారు వలె క్రీస్తును పోలిన వారుమై ఉంటాం. వాక్యాన్ని బట్టి అంతేకాదు, అక్కడే దేవుని యొక్క వాక్యంలో 2 పేతురు పత్రిక 2 పేతురు రాసిన 2వ పత్రిక 1:19 1:19 దేవుని యొక్క వాక్యం 1:19 వచ్చిన చూడండి. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ఏ వాక్యం అంటే ఇది? ప్రవచన వాక్యం ఇది. ఎలాంటి వాక్యం అండి? స్థిరమైన ప్రవచన వాక్యం ఇది మనకున్నది. ఏమండి, పూర్వీకులు భక్తులు ప్రవశించేది వాక్యాన్ని. అవునా కాదా? దానికి మనకు దొరకల. కారణం ఏంటంటే పూర్వం ఉన్న ప్రవక్తలందరూ కూడా ప్రవశించినప్పుడు ఈ వాక్యాలు రాయబడి దర్శనాల ద్వారా ప్రవచనాల ద్వారా ఈ వాక్యాలు ఏం చేయబడినవి, రాయబడి. అందుకే ఈ స్థిరమైనవి. ఈ యొక్క పొలు తీసివేసేది కాదు, ఏమండి ఒక మాట కలిపేది కాదు. ప్రభుత్వమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో అందుకని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం ఎలాంటిదంట, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి ఏకువ చుక్క నీ హృదయములు ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల ఎలుగునిచ్చు దీపమై వెలుగునిచ్చే దీపమై ఉన్నది. చీకటి గల చోట్ల అంటే మన హృదయం ఎలాంటిది, చీకట గాఢంధకారం కలిగింది. అవునా కాదా? అందుకే ఈ చీకటి కలిగిన చోట ఏమిస్తా ఉందంట, ఎలుగించు దీపమై ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యం ఎలాంటిది, మన జీవితాల్లో ఎలిగించే దీపం. వాళ్ళ ఇది ప్రవచన వాక్యము, మన జీవితాలు వెలిగించే దీపము. దేవుని యొక్క ఆత్మ మానవుడి యొక్క దీపము. అవునా కాదా? దేవుని యొక్క వాక్యంలో ఏమన్నా ఇది యెహోవా పెట్టిన దీపం. అందుకనే మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంట, చీకటి కలిగిన చోట్ల ఎలిగించు దీపమై ఉన్నది. మానవుడు ప్రాణం లేనప్పుడు చీకటి, మానవుడు ప్రాణంతో ఉంటాడు కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అందుకని నేను ఒకప్పుడు అంధకారంలో ఉన్నాము, చీకటిలో ఉన్నాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము చేత మన జీవితాలు ఏమనివి, వెలిగించబడ్డవి. అందుకే మనం దేవుడు ధ్యానిస్తున్నాం. మనము ఏమండి దేవుని పలిగ్గా ఉన్నాం. దేవునితో పాటు మనము కూడా నడుచుకునే వారమై
ఆ వాక్యం మనం నడిపిస్తూ ఉన్నది ప్రభుత్వమైన వాళ్ళ. అందుకే మనం వాక్యం చేత నడిపించబడతా ఉన్నాం. అంతేకాదు మన జీవితాలు వెలిగించే దీపమై ఉన్నది అంటున్నాం. మన జీవితాలను వెలిగించే దీపముగా ఉంది. 2వ అధ్యాయం అక్కడే 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. 2వ అధ్యాయంలో 3వ వచనంలో చూడండి. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పు మీ వలన లాభమును సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధించబడిన తీర్పు. ఎవండి ఇదేంటంట? దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? ఎవండి? లోబులైనటువంటి వారు కల్పన కథలను లేకపోతే కల్పన వాక్యములను చెప్పు మీ వలన లాభం సంపాదిస్తూ ఉన్నారు. వాక్యం ఎలాంటిదంటే అది కలవటానికి వీలు లేదు. అందుకే ఇక్కడ కల్పన కథల వైపు తిరిగే కాలము వచ్చి ఉన్నది. అందుకని ఈ వాక్యం ఎలాంటిది అంటే ప్రభుత్వమైన వాళ్ళారా, కొంతమందికి కల్పన కథలు చెప్పే వాక్యముగా ఉన్నది. చాలా మంది బోధించేటప్పుడు కూడా వాక్యం యథార్థంగా బోధించలేరు. 4 కలిపి 4 ఏళ్ళ వేసి కానీ చెప్పడానికి వీలుండదు. అవునా కాదా? అందుకనే ఈ వాక్యం అంటున్నాడు కదా, అలాగా కలిపి చెప్పకూడదు. అలాగ చెప్పేవాడు ఏం సంపాదించుకుంటాడు? లాభాన్ని సంపాదించుకుంటా ఉన్నాడు. ఎవడంట కలిపి చెప్పేది? ఎవడో వాక్యాన్ని లాభాన్ని అపేక్షించువాడు. ప్రభుత్వమైన వాడు దేవుని యొక్క వాక్యాన్ని మరి ఏం చేశాడు? కొంత ధనవెత్తాడు, ఆ కృపావారాన్ని నాకు ఏమన్నాడు ప్రభుత్వమైన. అందుకని ఏంటంటే ఏ మాట చెబితే మనకు లాభము, ఏ వాక్యం చేస్తే మనకు లాభము, ఎవరికి ఎలాగా మాట్లాడితే మనకు లాభాన్ని అపేక్షించువారు ఏమైనా కల్పన కథలు చెప్పేవారే ఉన్నారు. అందుకని కల్పన కథల యొక్క వాక్యములు ఎవరు చెబుతారు అంటే లాభమును అపేక్షించు వారందరూ కూడా చెబుతారు. వాక్యములు ఏవేవో కలిపి వారి సంగతులను ఇంకితర సంగతులను వారికి ఉన్నవి లేనివి అన్నీ కూడా చెప్పేది ఏంటంటే మనుషులు ఏం అపేక్షిస్తా ఉన్నారంట? ఏం అపేక్షిస్తా ఉన్నారండి? లాభాన్ని, ధనాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. అందుకనే వాక్యమును కలిపి చెప్పే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కనుక వారు ఎలాంటి వారంటే ధనాన్ని అపేక్షించి కల్పన కథలు చెబుతూ వారు దేవుని యొక్క వాక్యాన్ని పాడు చేయవారై ఉన్నారు. పైన అంటాడు అబద్ధ ప్రవక్తలు బోధకులు మీ మధ్య. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా చూడాలి అంటే సత్యవాక్యముగా చూడాలి. కానీ లోపులైన కల్పన కథలు చెప్పి మీ వలన లాభాన్ని సంపాదించుకునే వారుగా ఉండటానికి మీరెంత మాత్రం వాక్యం వినటానికి వీలు లేదు అంటారు. మరి ఎలాంటి వాక్యం మనం వింటున్నాం? ఏమండి, ఎలాంటి వాక్యాన్ని మనం అపేక్షించు అనుకుంటున్నాం? ప్రభుత్వమైన వారు. అందుకనే మనము వాక్యమును కల్పనా కథలు గాక వారేవేవో వారి సంగతులు గాక మనము దేవుని యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహించువారమై ఉండాలి. అందుకని వాక్యం చాలా మంది నా సంగతులు చెబితే వాక్యం సంగతులు ఏం చెబుతాను? వాక్యం సంగతులు 4 చెబుతా ఉన్నా, లేకపోతే ఎక్కడో జరిగినవి చెబుతా ఉన్నా. అందుకని అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఒకటి కలిపేది కాదు, కల్పనా కథలు అనేది కాదు. వాక్యం యథార్థమైనది కనుక యథార్థముగా బోధించువారుపై ఉన్నారు. అందుకే ఎవరు కల్పనా కథలు వాక్యం చెబుతారు అంటే లాభాన్ని అపేక్షించి డబ్బు కోసం చూసేవారు ఎలాగా అనే దాని గురించి వారు దేవుని యొక్క వాక్యాన్ని అలాగా బోధిస్తారు అని చెబుతున్నారు.
ప్రభుత్వమైన వారాల. అందుకనే వ్యవహార పత్రిక 1వ పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు. ఏమండి 1వ పత్రిక 2వ అధ్యాయములో 7వ వచనంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనాలు చూడండి. ప్రియులారా, ప్రియులారా, మొదటి నుండి మీకున్న మీకున్న పూర్వ ఆజ్ఞే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటం లేదు. ఈ పూర్వ ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఏ వాక్యం అంట? మీరినే వాక్యమే, సత్యవాక్యము. అందుకని అంటాడు పూర్వం నుండి కూడా ఏముంది? వాక్యము దీపము లాంటిది. వాక్యం ఇంకెలాంటిదండి? అర్థము లాంటిది. వాక్యం అందుకని అంటున్నాడు పురంధపురమైన వాళ్ళ ఆది నుండి వాక్యం మొదట అంటాడు. ఈ జీవాక్యముల గురించి ఆది నుండి ఏమంటాడండి? మొదట్లో మనకు కనబడుతూ ఉన్నది. ఏమంటాడు? దేవుని యొక్క వాక్యం అక్కడే మొదటి నుండి వ్యవహార పత్రికలోనే మొదట నుండి దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. ఏంటమ్మా మొదట వాక్యం? జీవవాక్యముల గురించి ఆది నుండి ఏది ఉండెను, మేము ఏది వింటుమో కనులారా ఏది సూచిద్దుము, ఏది నిదానించి కనుగొంటుము, మా చేతులు దేనిని తాకి చూసెను అది మీకు తెలియజేస్తున్నాము. ప్రభుత్వమైన వారు. అందుకని ఈ వాక్యం ఎలాంటిదంటే జీవవాక్యము ఆది నుండి ఉంది కనుక అందుకని పూర్వము నుండి మీకు ఏ ఆజ్ఞ ఆజ్ఞాపించాను ఆ ఆజ్ఞను మీరు మేరటానికి వీలు లేదు. ఆ ఆజ్ఞ నుండి తొలగటానికి కూడా వీలు లేదు. అందుకని అంటున్నాడు దేవుని యొక్క వాక్యం ఏమంటాడంటే వినిన వాక్యం ఇది. వినయము వాక్యం ఎలాంటిదంట? వాక్యము వినయము కలిగినది. అందుకని మీరు పూర్వము నుండి ఏ ఆజ్ఞ అని చెబుతూ అంటున్నారు. ఇది వినయముతో కూడిన ఏమండి ఎలాంటిదంట? వినయముతో కూడిన వాక్యము. ప్రభుత్వమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం. అందుకని అంటున్నారు. అందుకని మనము దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా పూర్వము నుండి మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం బోధలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎత్తుకాలి కానీ వేరే వాటిని గురించి మనం ఎదగటానికి వీలు లేదు. అందుకనే ప్రభుత్వమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యము జీవవాక్యము గనక అది పూర్వం నుండి మనకి ఆజ్ఞాపించిన ఆ మాటలను బట్టి మనము నడుచుకుని వారమై ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం. అంతేకాదు 51 ఈ వాక్యములను బ్రతికించింది నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని కలిగిస్తా ఉన్నది. నీకు ఎన్ని బాధలున్నా దేవుని యొక్క వాక్యం ఏం చేసిందండి? నీ బాధలన్నిటిలో నెమ్మది కలిగించింది. నిన్ను బ్రతికించి నిన్ను జీవముతో నడిపించేది దేవుని యొక్క వాక్యం. అందుకని ప్రభుత్వమైన వాళ్ళారా ఎందుకని దేవుని యొక్క వాక్యము ఏమండి మనము ఎందుకని యాకోబు భక్తుడు ఇలా చెబుతూ అంటున్నాడు కదా? వాక్యం ఎలాంటిదంటే ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినదై ఉన్నది కనుక అది మనము సాత్వికముతో సంపాదించుకుని ఆ వాక్య ప్రకారం మనం జీవించగల మన బ్రతుకు ఎలా ఉంటుంది అంటే మనల్ని బ్రతికించింది, మన బాధలన్నింటిలో మనకు నెమ్మది కలిగించింది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం నడుచుకుందాం. ఆ వాక్యం మనల్ని వెలిగించి మనల్ని నడిపించి మన బాధలన్నిటిలో నుండి మనల్ని తెప్పరలు చేసే దేవుని యొక్క వాక్యం కనుక ఈ రాత్రి కాలంలో ఉన్న వాక్యాన్ని ఆ వాక్యాన్ని బట్టి మనం జీవిద్దాం. వాక్యాన్ని బట్టి మనం నడుచుకుందాం. ఆ వాక్యమే మనల్ని బ్రతికించి మన బాధల్లో నెమ్మది కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వమైన వాళ్ళారా
ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన ఈ వాక్యమును మనము ప్రేమతో అంగీకరించిన యెడల మనం అన్ని విషయాలు జాగ్రత్తగా బ్రతుకుతాం, అన్ని విషయాల్లో దేవుని గణపరుస్తాం, అన్ని విషయాల్లో దేవుని యొక్క స్థలం నడుచుకుంటాము. ఆయన వాక్యం మనం నడిపించి మనం బ్రతికించింది. ప్రేరణను పరిశుద్ధుడు అయిన మా తండ్రి వందనాలయ్యా. నివాది అంతము లేని దేవుడు, నీ వాక్యము జీవవాక్యము నాయన. అది పూర్వము నుండి ఉంది కనుక ఆ వాక్యాన్ని మేము అనుసరించి నడుచుకుంటే మా జీవితాలు బాగుపడతాయి, మేము బ్రతుకుతాం, మా బాధలో నెమ్మది కలిగిందని మేము చూసాం కనుక మీ వాక్యం చేత మమ్మల్ని నడిపించు. ఆ వాక్యాన్ని ఎలా ధ్యానించాలో, ఎలాగ మేము నాయన మా హృదయాలు అవగాహన చేసుకోవాలి, మా జీవితాలను మార్చుకోవాలి, అలాగా మాకు నేర్పించేది వాక్యమే కనుక మీ వాక్యాన్ని మేము జాగ్రత్తగా చూసి ఆ వాక్యాన్ని బట్టి మేము విని నాయన ఆ వాక్యాన్ని బట్టి మేము నడుచుకున్నట్లుగా మీ కృప దయించారు. వినుడు ద్వారా విశ్వాసం కలుగునన్నావు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా విని ఆ హృదయంలో ప్రభా వాక్యములు ఆ మాటలను మా హృదయాల్లో ఉంచుకుని ఆ మాటలను బట్టి మేము బలపడి మీ నామాన్ని గణపరచినట్లు, మా జీవితాలను బాగు చేసుకున్నట్లు, మీ అందు భయభక్తులు కలిగినట్టు మాకు నేర్పించమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ వాక్యాన్ని మా హృదయాలందరిలో స్థిరపరిచి బలపరుస్తారని వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.